మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఈ రోజైతే మా ఇంట్లోనండి నేను బిర్యానీ రెడీ చేస్తాను, అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ చేస్తాను. చూస్తారా ఫ్రెండ్స్? చూడండి బిర్యానీ. కాకపోతే ఇగోండి ఎసరు మెరగ్గానే వేస్తాను. మీకు ఫస్ట్ నుంచి అయితే చూపించలేదు, అయినా ఏం పర్వాలేదు. ఉల్లిపాయలు వేగిపోగానే మసాలా సామాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చికెన్ మసాలా వేసేసి దానికి తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టేసుకోవడమే. పక్కనే వేడివేడిగా చికెన్ కర్రీ అవుతుంది. చూస్తున్నారా? వేడి చికెన్ కర్రీ. ఓకే, వేడి చికెన్ కర్రీ, వేడి బిర్యానీ, రెండు సింపుల్గా. అంటే మా ఇంట్లో బిర్యానీ ఇవి ఏటో అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్, ఏమీ కాదు. ఇప్పుడు మనమైతే బిర్యానీ చేస్తున్నాం కదా, దాంట్లో ఇదైతే ఎల్లో కలర్, ఇదైతే రెడ్ కలర్, ఇదైతే గ్రీన్ కలర్. మీకు ఎవరైనా ఒకవేళ కలర్స్తో బిర్యానీ తినాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకోండి బిర్యానీ మనం ఇగో మూత అయితే తీస్తున్నాను ఇప్పుడు. అదిగోండి. ఓకే, ఇప్పుడు మనం కలర్స్ వేసుకోనుకోండి. మనకు నార్మల్గా తినాలంటే తినవచ్చు, లేదంటే కలర్స్ వేసుకోవాలంటే కనుక ఇలా వేసుకోవాలి. ఇలా ఇదొక కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్. చూసారా? గ్రీన్ కలర్. ఓకే, ఇప్పుడైతే మనం వెంటనే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని అదిగోండి బరువు అయితే పెట్టాను. బరువు పెట్టి ఒక పావు గంట అయితే ఉంచాను. ఇప్పుడు మనం బరువు తీసేసి యాలకుల పొడి ఉంది కదా, యాలకుల పొడి జల్లుకొని బిర్యానీ తిరిగేసుకోవడమే. ఓకే, ఇగో తీస్తున్నాను. యాలకుల పొడి చూడండి. వేడి బిర్యానీ, వేడి బిర్యానీ, సూపర్ బిర్యానీ. చూసారా? అదిరిపోలా అదిరిపోలా సూపర్ బిర్యానీ. మీ వంటలకి ఏదో మర్చిపోయింది అనుకుంటున్నారు కదూ? యాలకుల పొడి. వావ్, సూపర్. ఇప్పుడు ఒకసారి ఉండండి, మనం వెంటనే ఇలా తిరిగేసుకోవడమే చుట్టూని. అబ్బబ్బబ్బా, వేడి బిర్యానీ, కలర్స్ బిర్యానీ. ఇంకేంటి లేటు, ట్రై చేసేయండి మీ వంటలక్క బిర్యానీ. సూపర్ బిర్యానీ. అబ్బబ్బబ్బబ్బబ్బా, బాస్మతి బిర్యానీ. ఓకే, సూపర్. చూసారా ఎంత బాగుందో? స్మూత్గా సేమియాలా ఉంది. చూసారా? బాస్మతి బిర్యానీ. ట్రై చేయండి. సూపర్. ఇప్పుడు చికెన్ కర్రీ. ఇప్పుడు కొత్తిమీరని జల్లేద్దాం చికెన్ కర్రీలో. గార్నిష్ కొంచెంగా బిర్యానీకి చాలు.